సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు జవాబు ఇవ్వాలి. రేపు అసెంబ్లీలో బిల్లు పెట్టి మేము చట్టబద్ధత తెస్తాం. మీరు కేంద్ర ప్రభుత్వం వరకు తీసుకెళ్లి ఈ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతుంది, దేశంలో బీసీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ అంశాన్ని రేపు తెలంగాణ అసలు జరగబోయే బిల్లు ప్రవేశపెట్టే బిల్లు పాస్ అయిన తర్వాత దాన్ని 9th షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ సవరణ చేసి యావత్ దేశంలో బీసీలకు న్యాయం చేస్తారా? ఇది సూటిగా మీరు జవాబు చెప్పాల్సిందిగా నేను బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నాను. రేపు జరగబోయే సెన్సస్ లో కులాన్ని చేర్చుతారా లేదా? చేర్చి మీ చిత్తశుద్ధిని చాటుకుంటారా? లేక ఓబీసీని ముసిగేసి ఇన్నాళ్ళు తతంగా నడిపిన మోడీ గారిని ముందర పెట్టి అదే రకంగా ఓబీసీని వంచిస్తారా? చెప్పాల్సిందిగా మీ ద్వారా నేను బండి సంజయ్ గారిని సూటిగా అడుగుతా ఉన్నాను. మీరు కానీ బీఆర్ఎస్ కానీ వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకొని బీసీలకు కులగణన చేసి బీసీల సంఖ్యని అధికారికంగా ప్రకటిస్తే కడుపు మంటతో మాట్లాడుతూ ఉన్నారు. మొదటిసారి బీసీలకి ఈ సువర్ణ అవకాశం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. బీఆర్ఎస్ ఇవ్వలేకపోయింది. మీరు కేంద్రంలో 10 ఏళ్ళ నుండి మీరు చేయలేకపోయినారు. ఇలా మేం చేసినటువంటి ఘనమైన కార్యక్రమాన్ని అభినందించాల్సింది పోయి మీరు దీన్ని నిందించేటువంటి ప్రక్రియ మంచిది కాదని హితో పలుకుతూ నేను మళ్ళీ బండి సంజయ్ గారు సూటిగా అడుగుతా ఉన్నాను. 42% రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించి తీరుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ తద్వార్త 9th షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ సవరణ చేసి ఆ బిల్లుకు ఆమోదం పొందేలాగా మీరు చర్యలు తీసుకోవాలి. మీరు నిజంగా ఓబీసీల పట్ల మీకు ప్రేమ ఉంటే మీరు కానీ మీ సహచరులు కానీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి దానికి చట్టబద్ధత తీసుకురావాల్సిన మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఏం తప్పు లేదు. 94లో వారి కులాన్ని అగ్రకులం నుంచి ఓబీసీ జాబితాలకు చేర్చడం జరిగింది. ఆ తర్వాత 99, 2000లో ఈ కులాన్ని ఓబీసీలో చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది సాక్షాత్తు అమిత్ షా గారు కూడా 2024 ఒక ఫోరంలో మాట్లాడుతూ 10 ఫిబ్రవరి 2024 అమిత్ షా కూడా ఈ మాటను అంగీకరించినారు. మోడీ గారి కులాన్ని 94